తెలుగుదేశం పార్టీని విడిపోమంటున్నారు, రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిపోద్ది, మేము విడిపోమన్నామా? మేము చెప్పామండి విడిపోమని. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఆయన ఎవరు, సిద్ధార్థనాథ్ సింగ్కి మేము చెప్పామండి. మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఓటు కేసులో మీరు ముద్దాయిగా, తెలంగాణ ప్రభుత్వంలో మీరు ముద్దాయిగా రాష్ట్రంలో మీరున్న కేసు మీ మీద బుక్ అయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టిన నేపథ్యం ఇది. వాస్తవం కాదని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి నాకు అర్థం అవ్వట్లేని విషయాన్ని, ముఖ్యమంత్రి గారు విదేశయాత్రలకు వెళ్ళారు, మాకే అభ్యంతరలే. విదేశయాత్రకు వెళ్ళడం లేకపోతే ఆయన విహారయాత్రలకు వెళ్ళడం మాకు అభ్యంతరలే. కానీ సందర్భం, సమయం, రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుని ఎక్కడికైనా వెళ్ళాలి. ఒక పక్క వచ్చి ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే, కరువుతో కొట్టుమిట్టాడుతుంటే, తాగడానికి మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటుంటే, ఎండ వేడితో వచ్చి మలమలగా మాడిపోతుంటుంటే, ఓ పక్క కోర్టులు కూడా కరువు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి కోర్టులు కూడా ప్రశ్నిస్తుంటుంటే, న్యాయస్థానాలు ప్రశ్నిస్తుంటే ఈయన వచ్చి విహారయాత్రకు వెళ్తారు. పోనీ యాత్రలు కూడా ఒక ప్రజాప్రతినిధి ఒక బాధ్యత. ఇల్లు దాటిన తర్వాత మళ్ళీ వచ్చే వరకు కూడా ఎక్కడికి వెళ్ళాము, ఏమి వెళ్ళాము అధికారికంగా ప్రతి విషయాన్ని ప్రకటించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి ఉంది. ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తికి. ఇవాళ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారంటే ఎవరికి తెలియదు. ఒకరు థాయిలాండ్ అంటారు, ఒకరు పనామాలో అకౌంట్ చూసుకోవడానికి వెళ్ళారంటారు, ఒకరు వచ్చి సింగపూర్లో వచ్చి వ్యాపార లావాదేవీలు పాత అకౌంట్లన్నింటినీ వారు చూసుకోవడానికి అని చెప్తారు. ఇంకొకరు వచ్చి స్విట్జర్లాండ్లో పిల్లలతో వచ్చి గడపడానికి వెళ్ళారంటారు. ఏది వాస్తవం? సింగపూర్లో వ్యాపార లావాదేవీలకు వెళ్ళడం వాస్తవమా? లేదు పనామాకు సంబంధించిన అకౌంట్లు సెటిల్ చేసుకోవడం వాస్తవమా? లేదు పిల్ల పాపతో మీ మనవాళ్ళతో మీ ఫ్యామిలీ మెంబర్లతో కుటుంబ సభ్యులతో స్విట్జర్లాండ్కి వెళ్ళి గడపడం వాస్తవమా? ఏది వాస్తవం? ఇది ప్రధానికి చెప్పాల్సిన అవసరం ఉంది. బాధ్యత. ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి వ్యక్తి, అతని బాధ్యత ఇది. కానీ ఇంత గందరగోళం ఎప్పుడు చూడలేదే. ఎందుకు ఈ దాపరికం?